ఇక కాసేపట్లో సీఎం జగన్ తాడిపత్రి చేరుకున్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సభాస్థలానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపు క్రితమే ఓరకల్లో ఎయిర్పోర్ట్కి చేరుకున్న జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తాడిపత్రికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే తాడిపత్రికి చేరుకొని ఉన్నాడు. తాడిపత్రి నుంచి మనం ఇప్పుడు కెమెరామెన్ చూపిస్తున్న ఏదైతే ఉందో తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్కి చేరుకున్నాడు. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు, కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా భారీగా మోహరించిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ రోడ్డు మొత్తం జనసందోహం ఉందని చెప్పవచ్చు. హెలిప్యాడ్ నుంచి ఇటు కెమెరామెన్ చూపిస్తున్న పోలీసులు ఏదైతే భద్రత ఏర్పాటు చేస్తారో ఆ రోడ్డు మార్గాన్ని వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బస్ ఎక్కి ప్రసంగిస్తారు. ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. కేతిరెడ్డి, పెద్దారెడ్డితో పాటు మిగిలిన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఉందో నిన్న మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఇవాళ ప్రజలకు వివరించబోతున్నారు. ఒక్కొక్క పథకం ఎలా ప్రజలకు చేరబోతుంది, గతంలో 2019లో ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించి దాన్ని 99% అమలు చేశామో అలాగే 2024 కూడా తాము ప్రకటించిన మేనిఫెస్టో 100% పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా జగన్ ఇవాళ బహిరంగ సభలో ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించున్నారు. పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయి, వాటి పనితీరు ఎలా ఉంటుందని కూడా ఇవాళ చెప్పబోతున్నాడు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆసక్తిగా తిలకించడానికి కూడా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, గతంలో విజయవాడ గుత్తిలో జరిగిన సంఘటన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా పోలీసు బందోబస్తు ఉండడంతో పాటు ప్రతి భవనం పైన కూడా పోలీసు పటిష్టమైన నిఘా పెట్టాడు. బ్యానర్లతో పాటు సీసీ కెమెరాలు కూడా మొత్తం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నప్పటి నుంచి బహిరంగ సభకు వచ్చి తిరిగి వెళ్లేంత వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సీసీ కెమెరాల్లో బంధించి ఉన్నారు. గతంలో జరిగిన దాడుల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సీఎం సెక్యూరిటీ కూడా ప్రతి అణువణువు ఇక్కడ లోకల్ పోలీసులకు డైరెక్షన్ ఇస్తూ గతంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ ఇలాంటి పునరావృతం కావాలని కఠిన ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పోలీసులు కూడా అడుగడుగునా నిఘా ఉంచారు. స్థానిక పోలీసులు అలాగే బయట నుంచి వచ్చిన పోలీసుల సహకారంతో హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభకు చేరుకునే ప్రాంతం వరకు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల బందోబస్తు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఉంది. అలాగే రూఫ్ టాప్ సంబంధించి పోలీసులు కూడా ప్రతి భవనం పైన రూఫ్ టాప్ చేరుకున్నారు. రూఫ్ టాప్ నుండి ఇక్కడ ఉన్న జనాన్ని కూడా చిత్రీకరిస్తున్న పరిస్థితి. గతంలో జరిగిన దాడుల ఏదైతే ఉందో రాయి దాడి నేపథ్యం అలాగే మిగిలిన గుర్తులో జరిగిన ఘటనలో దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో తాడిపత్రి హెలిప్యాడ్ హెలిప్యాడ్ నుండి తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నాడు. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పర్యటన 12, 15, 12:30కు ముగించుకొని ఇక్కడ నుంచి తిరుపతి నుంచి నెల్లూరు పర్యటనకు సీఎం జగన్ బయలుదేరి వెళ్ళనున్నాడు. రోజా, శ్రీనివాస్, ఈ సభను ఎంతసేపు నిర్వహించే అవకాశం ఉంది? మరి కాసేపట్లో అంటే దాదాపు 11 గంటలకి ఇక్కడికి 10 నిమిషాలకి ఇక్కడికి ఉండే అవకాశం అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపుగా గంట సేపు తన ప్రసంగం కొనసాగుతుంది. గంట సేపు ప్రసంగంలో సుదీర్ఘంగా నేను మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు ఒక్కొక్క పథకం ఎలా అమలవుతుంది దాని తీరుతెన్నులు కూడా వివరించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే సీఎం జగన్ స్పీచ్ ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. సీఎం జగన్ స్పీచ్ ఆసక్తిగా తిరిగించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం పరిస్థితి. దాదాపు గంట సేపు అంటే 12, 15, 12:30 వరకు సీఎం జగన్ తాడిపత్రిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి తిరుపతి వెంకటగిరి పర్యటనకి బయలుదేరుతారు. రోజా, ఇక్కడికి సంబంధించి దాదాపు గంట 15 నిమిషాలు ఇక్కడ జగన్ ఇక్కడ ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముందుకు చూపావే, జై 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 జగనంటూ జై 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 దీశాకేనంటూ జై 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 జగనంటూ జై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజు
బాగును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ మరి కాసేపట్లోనే సీఎం జగన్ తాడిపత్రికి చేరుకోనున్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సభా స్థలానికి చేరుకున్నారు. ఇక తాడిపత్రి సభ ముగియగానే తిరుపతి లోక్సభ పరిధిలోని వెంకటగిరిలో బహిరంగ సభని నిర్వహించనున్నారు. సాయంత్రం నెల్లూరు లోక్సభ పరిధిలోని కందుకూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక రేపు అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చోడవరం, పి గన్నవరం, పొన్నూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు.